కోహెడలో అధికారులతో రైతులు కొట్లాడుతున్నారు. తమ భూముల్లో మార్కెట్ తో పాటు ప్రభుత్వ కార్యాలయాలు నిర్మిస్తున్నారు అంటూ ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాల్సిందే అంటూ పట్టుబట్టారు. హైదరాబాద్ శివారులోని కోహెడలో ఫ్రూట్ మార్కెట్ ఏర్పాటు వివాదాస్పదమైంది. ఫ్రూట్ మార్కెట్ కోసం ప్రతిపాదిత భూమిని చదును చేసేందుకు రెవెన్యూ అధికారులు ప్రయత్నించడం, రైతులు ప్రతిఘటించడంతో ఘర్షణ జరిగింది. అబ్దుల్లాపూర్మెట్ మండలం కోహెడ రెవెన్యూ పరిధిలోని 167/1లో వందల సంవత్సరాలుగా వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్న తమ భూముల్ని ఫ్రూట్ మార్కెట్ అలాగే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు కేటాయించారంటూ రైతులు ఆరోపిస్తున్నారు. భూమి చదును చేయడానికి వచ్చిన ఆర్డీఓ, ఎంఆర్ఓతో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్లను అడ్డుకున్నారు రైతులు. రైతులకు అధికారులకు మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. జేసీబీతో చదును చేయడానికి అధికారులు ప్రయత్నించగా వృద్ధురాలు జేసీబీకి అడ్డంగా పడుకొని ఆందోళన చేసింది. భారీగా మోహరించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. కోహెడ గ్రామంలో ఫ్రూట్ మార్కెట్, ప్రభుత్వ కార్యాలయాల కోసం వివాదాస్పద భూముల్ని ప్రభుత్వం కేటాయించడమే ఈ గొడవకు కారణం. కోర్టులో కేసున్నప్పటికీ తమ భూముల్ని లాక్కుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల్ని అడ్డుకున్న 19 మంది రైతుల్ని అరెస్ట్ చేసి నాగోల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు. పిఎస్ లో ఉన్న వారిలో చాలా మంది మహిళా రైతులే. అరెస్టు విషయాన్ని కూడా గోప్యంగా ఉంచారు. ఉదయం నుంచి ఇప్పటి వరకు కనీసం టిఫిన్ కూడా పెట్టలేదంటూ రైతులు ఆరోపిస్తున్నారు. మొత్తం 239 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్, ఫిష్ మార్కెట్ అలాగే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ ఆలోచన. వచ్చే నెల 3వ తేదీన సీఎం చేతుల మీదుగా శంకుస్థాపనకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఏర్పాట్లు పరిశీలించేందుకు స్థానిక ఎమ్మెల్యేతో కలిసి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అక్కడికి వెళ్లారు. అదే సమయంలో అక్కడే ఉన్న రైతులు అధికారుల్ని నిలదీయగా భూములు కోల్పోయిన వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు కలెక్టర్. రాజకీయ పార్టీల నాయకుల మాటల్ని విని ఇబ్బందులు పడొద్దన్నారు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి.